ముందుగా జగద్గురువులైనట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు శతకోటి ధన్యవాదాలండి. నేను ధ్యానంలోకి 2021 అంతకుముందు కొంచెం తెలుసులే కానీ అంతగా తెలియదు దీని గురించి. నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను వచ్చాను. అయితే ఈ 2021 నేను గురువు గారిని చూడాలని నాకు 2020 నుండే తపనండి. అసలు అది నాకు ఎవరు చెప్పలేదు. ఆ తపనతో ఆ గురువు గారిని చూడాలి అని చెప్పేసి ఆ తపనతో పిఎంసి ఛానల్ చూస్తూ ఉంటే మా ఊర్లో మా ఇంటి పక్క అక్క వాళ్ళు పిఎంసి ఛానల్ వస్తుంది చూడు అని చెప్పింది. చెప్తే అప్పటి నుంచి పిఎంసి చూస్తున్నాను. అంతకుముందు భక్తి టీవీ చూసేదాన్ని. ఇక ఆ పిఎంసి ఛానల్లో చూస్తుంటే తను వచ్చి చెప్పేసరికి ఆ పిఎంసి ఛానల్ చూస్తూ ఇక ఆ రోజు నుంచి మొదలుకొని ఇక గురువు గారిని చూడాలి అనే తపన నాలో 2020లోనే మొదలైందండి. ఆ 20లో ధ్యాన మహాయజ్ఞానికి ఇట్లా ఉందని చెప్తే వద్దామంటే లిమిటెడ్ పీపుల్ అని ఉంది కరోనా వల్ల. 2021 డిసెంబర్ 22వ తారీఖు ఉదయం 9 గంటలకు నేను గురువుగారిని చూసా అండి. టైము డేటు అన్నీ నాకు పర్ఫెక్ట్గా గుర్తే. ఆ రోజు నుంచి ఇంకా నేను ఈ గురువుగారు చేసేదానికి నా వంతుగా నేనేం చేయాలి అనే తపన నాలో ఆ క్షణం నుంచే మొదలైందండి. ఆ క్షణం నుంచి మొదలయ్యి ఇక ఇట్లా పిఎంసి ఛానల్ ఉంది, దానికి వర్క్ చేయండి, మనకి ఆ ఛానల్ ద్వారాగా మనం ప్రచారం చేసినట్టే అని అంటేను నేను ఆ రోజు ఏమనుకున్నానంటే, సరే నేను మాది వ్యవసాయ కుటుంబం, పిల్లలు, మరి ఇదంతా ఉంది కదా, నేను బయటికి వెళ్ళి ప్రచారం చేయగలుగుతానో లేదో, కాబట్టి నేను ముందు ఆ పిఎంసి ఛానల్కి డబ్బులు ఇవ్వాలి అనుకున్నానండి. 1,00,000 రూపాయలు ఇవ్వాలని నా లోపల నేనే అనుకున్నా. మా ఇంట్లో కూడా ఎవరిని అడగలేదు. అక్కడే నిర్ణయం తీసుకున్నాను. మా పిల్లలు వచ్చి పత్రి సార్ని కలిశారు, మా సారు నేను అందరం వచ్చి పత్రి సార్ని కలిసాం ఆ 2021లో డిసెంబర్లోనే. ఇక ఆ రోజు అనుకోవటం ఇక అదే ప్రకారంగా నేను మనీ ఇస్తున్నానండి. అయితే అసలు ఆ టైంకి ఎక్కడి నుంచి వస్తాయండి. ఇక అయితే అనుకున్నాను, కాకపోతే ఈ రూట్లో ఎలా ముందుకు వెళ్ళాలో నాకు తెలియలేదు. అయితే ఇట్లా రమేష్ గారు, ఈ హనుమంతరావు గారి ద్వారాగా నేను దానిలో ఇట్లా పిఎంసికి నడవటం అన్నది జరిగింది. ఈ పిఎంసి ఛానల్కి ఇవ్వాలనుకున్నా కానీ నాకు తెలియలేదు అది ఎట్లా ఇవ్వాలి ఏంటన్నది నాకు అర్థం అవ్వలేదు. వీళ్ళిద్దరి వల్ల నేను దీనిలో ముందుకు వెళ్తున్నాను. అయితే మళ్ళీ ఆ రోజు నుంచి కూడా క్లాసెస్ నేనుగా ఎక్కడ పెట్టినా కూడా ఎంత దూరం తటవర్తి రాఘవరావు గారు శృంగేరి బెంగుళూరు పెట్టిన శృంగేరి పీఠంలో అక్కడికి వెళ్ళాను, షిరిడీలో పెడితే వెళ్ళాను, శ్రీశైలంలో మా హస్బెండ్ నేను ఇద్దరం వ్యవసాయం పని చూసుకొని వెళ్తామండి. అట్లా ఎక్కడ పెట్టినా కూడా వెళ్ళాను. అక్కడ జ్ఞానం తీసుకున్నాను. ప్లస్ ఇక ఎక్కడ పిరమిడ్ ఉన్నా అక్కడ చెప్పినా అక్కడికి వెళ్తూనే ఉన్నాం వ్యవసాయం చూసుకుంటూ. అట్లా నా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు క్లాసులు కూడా అసలుకి నేను ఆ రోజు నుండి 2021 22వ తారీఖు నుంచి ఇంకా ఆగటం అన్నది లేదండి ఇంతవరకు. ఇప్పుడు ఇంతవరకు నేను ఇక ఆగట్లే ఎక్కడా కూడా. మంతన్ 3 రకాలుగా నేను చేస్తున్నానండి. నా వంతు నాకున్న దానిలో నేను మంతన్ 3 రకాలుగా చేస్తున్నా. ఎక్కడ క్లాస్ శైలజ మేడం ఎక్కడ క్లాస్ అన్నా కూడా ఫోన్ చేసిద్దండి వెళ్ళాలని. అక్కడ క్లాస్ చెప్పడానికి కూడా నేను వెళ్తున్నాను. ఫస్ట్లో కొద్దిగా 1 రోజు 2 రోజులే చెప్పగలిగాను. ఇప్పుడు కనీసం 3-4-5 రోజులైనా వరుసగా వెళ్ళైనా చెప్పగలుగుతున్నాను, చెప్పింది చెప్పకుండా. అప్పటి నుంచి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అన్నిటిలో ఉన్నానండి నేను. ఈ పిఎంసి ఛానల్ వల్ల నేను చాలా నేర్చుకోగలిగా, చాలా తెలుసుకోగలిగా. ఆ గురువు గారికి నేను ఎంత ఇచ్చినా తక్కువేనండి. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.